తొలగించిన పెన్షన్లన్నీ పునరుద్ధరించాలని అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఎన్ఎస్ఎం కాలేజీ నుంచి సర్కిల్ 3 ఆఫీస్ వరకు కూడా దేవినేని అవినాష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వృద్ధులు వచ్చిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా ఇవ్వని పరిస్థితిపై వృద్ధులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నాయకులంతా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు వచ్చి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు, ఉన్న పెన్షన్ కూడా తొలగిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏదైతే కొత్తగా పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం. 3,000 మందికి పైగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కొత్త పెన్షన్ వచ్చే అర్హులు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం చేస్తాం జరుగుతుంది. ఇదివరకు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ ఇస్తే ఈరోజు కూటమి అధికారంలోకి రాగానే దాదాపుగా 2,000 మంది పెన్షన్లు తొలగిస్తాం జరిగింది. అది కాకుండా కొత్తగా 3,000 మంది పెన్షన్లు. ఈరోజు మొత్తం ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ కోసం వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, మేమందరం గారు కలిసి ఈరోజు పెన్షన్ లబ్ధిదారులతో కానివ్వండి, మహిళలతో కానివ్వండి, వితంతు వాళ్ళు కానివ్వండి, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు దివ్యాంగులు కానివ్వండి, వీళ్ళందరితో కూడా కలిసి సర్కిల్ 3 జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ వెంటనే ఇవ్వాలని చెప్పని, తొలగించిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, కానీ 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. 2 ఏళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. పైగా దాదాపు లక్షల సంఖ్యలో పెన్షన్లు తొలగించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ప్రతి నెల 1వ తారీఖునే ఒక పండగలా చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడెక్కడ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? సార్, గతంలో 2004 ముందు ఎలా ఉండేది? పెన్షన్ అంటే ఒక మనిషి చనిపోతేనే ఇంకో మనిషికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు హయాంలో ఉండేది. మళ్ళీ అదే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పిన ఆ రోజు ఆయన ఏదైతే బీజం నాటారో అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు సాగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 60 ఏళ్ళకి మార్చి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మేము 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని సుమారు దాదాపు 5 లక్షల పెన్షన్లు ఆంధ్ర రాష్ట్రంలో తీసేసుకోవడం జరిగింది. ఏ ఒక్క పెన్షన్ అయినా కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క పెన్షన్ అని ఇచ్చారా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పెన్షన్ల కంటే తక్కువ ఇస్తున్నారంటే మీరు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు? అదేవిధంగా మీరు ఏం చెప్పారండి? ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు పెన్షన్ ఇస్తామని చెప్పని డబ్బా వాళ్ళు వాయించినట్టు వాయించారు. కానీ ఈరోజు ఆ పెన్షన్ మీరు అమలు చేస్తున్నారా? అమలు చేయకుండా ఈరోజు వృద్ధులు కానీ అదే దివ్యాంగులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఉసురు పోసుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడికి హామీలు ఇవ్వడమే తప్ప హామీలు అమలు చేయడం అనేది చంద్రబాబు జీవితంలో లేదు. కానీ ఈసారి అమలు చేస్తారు అని నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమికి బలపరిచి ప్రజలందరూ కూడా మద్దతు పలికితే ప్రజల్ని నట్టింట ముంచేసి పెన్షన్లు ఆపేశారు, ఆడబిడ్డ నిధి ఆపేశారు, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయ కాపు నేస్తం లేదు, ఓబీసీ నేస్తం లేదు, ఈబీసీ నేస్తం లేదు, ఏ పెన్షన్ ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా కేవలం చంద్రబాబు ప్రకటనలకి అదేవిధంగా డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప చంద్రబాబు కూటమి ప్రభుత్వం అట్రా ఫెయిల్యూర్ అయిపోయింది. సంక్షేమం లేక అభివృద్ధి లేక ఆంధ్ర రాష్ట్రం అట్టడిగిపోయిందని మాత్రం మీకు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నారు. ప్రతి చోట కలెక్టరేట్ల దగ్గర దివ్యాంగులు ఆందోళన చేస్తున్నారు, వృద్ధులు ఆందోళన చేస్తారు. ఈ పరిస్థితి గత 5 ఏళ్ళు లేదు, ఈ సంవత్సరమే మళ్ళీ కొత్తగా ప్రారంభమైన పరిస్థితి, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2000 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల సంఖ్య 66,34,000. అలాంటిది 5 లక్షల పెన్షన్ని తొలగించారు. సదరన్ సర్టిఫికేట్ లేకుండా వికలాంగులని పొట్టను పెట్టుకుంటున్నారు. మోవ మండలంలో లక్ష్మి అనే ఆవిడ కూడా అర్హులైనటువంటి దివ్యాంగురాలకి పెన్షన్ తీసేయడం మూలంగా గుండె ఆగి చనిపోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల్లో 33 లక్షల పెన్షన్ని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి తీసుకొచ్చారు. అందరికీ ప్రతి నెల కూడా సచివాలయంలో రివ్యూ తీసుకుంటూ ఎక్కడైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చేయడం కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు 6 లక్షల పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కానివ్వండి, అలాగే వితంతువులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి స్వార్థం ఎలా కనపడుతుందంటే ఒక కుప్పం నియోజకవర్గంలోనే కొత్త పెన్షన్లు ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో కాక ఆంధ్రప్రదేశ్ అంతా కాదా? ఎందుకని మీరు వివక్షత చూపిస్తున్నారు?
మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుని వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 66,35,000 మందికి ఎట్ ఏ టైము 1వ తారీఖు ఉదయం 5:30 కల్లా 6 కల్లా ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి వెళ్తా ఉన్నాడు. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి వ్యత్యాసం చూడండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒకేసారి పెన్షన్లు ఇచ్చేవారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రతి 1వ తారీఖున అనేక రకాలుగా డబ్బులు ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే అయినా కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? ఒక పెన్షన్ సభకి ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఇదేనా పెన్షన్ల పంపిణీ? 6 లక్షల మంది పెన్షన్లకి ఎప్పుడు ఇస్తారు? విజయవాడ నగరంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి పెన్షన్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పెన్షన్లకి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి పైగా పెన్షన్లు పెంచాం. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది? పెండింగ్ ఉన్నాయి. చనిపోయినటువంటి వాళ్ళు, 60 సంవత్సరం దాటినటువంటి వాళ్ళు. ఎన్నికల హామీ అండి, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు ఎస్సీ బీసీ మైనార్టీలకు. ఏమైపోయింది? ఎన్నికల హామీల్ని తొంగలో తొక్కి పెన్షన్లు తీసేసి ముఖ్యమంత్రి పెన్షన్లకు ఇవ్వడం అనేది చాలా చాలా దౌర్భాగ్యం. ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్లని రిలీజ్ చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేస్తుంది ఉద్యమాన్ని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నాంది విజయవాడ నగరం నుంచి స్టార్ట్ చేశామని చెప్పని చెప్తాం.